శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనశ్చ మహాబలః రాజాదేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం. సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాచూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 67వ సర్గము. రాజులేని రాజ్యమున ఏర్పడు అల్లకల్లోల పరిస్థితులను గూర్చి మార్కండేయాది ఋషులు వశిష్ఠ మహామునికి వివరించుట. ఆక్రందిత నిరానంద శాస్త్రకంఠ జనాకుల అయోధ్యాయామవతర సా వ్యతీయాయ శర్వరి. అయోధ్యాయందలి ప్రజలకు ఆ రాత్రి ఏడుపులు పెడబొబ్బలతోనే గడిచినది. ఎవరి ముఖములలోనూ ఆనందము యొక్క జాడయే కనబడకుండెను. కన్నీరు గార్చుచు దుఃఖమునకు లోనయిండుటచే వారి గొంతులు పెగలకుండెను. మనస్సులు కలవరపాటునకు గురి అయిండెను. అందరూ దుఃఖ సంతప్తులయుండుటచే వారికి ఆ రాత్రి క్షణమొక యుగముగా గడిచెను. వ్యతీతాయాం తు శర్వర్యాం ఆదిత్యస్యోదయే తతః సమేత్య రాజకర్తారః సభామీయుర్ద్విజాతయః. ఆ రాత్రి గడిచిన పిమ్మట సూర్యోదయానంతరము రాచకార్యములను నిర్వహించడి బ్రాహ్మణులు అందరూ సభ చేసిరి. మార్కండేయోధ మౌద్గల్యో వామదేవశ్చ కాశ్యపః కాత్యాయనో గౌతమశ్చ జాబాలిశ్చ మహాయశాః. ఏతే ద్విజా సహామాత్యైః పృథగ్వాచ ముదీరయన్ వశిష్ఠమేవాభిముఖాః శ్రేష్టం రాజపురోహితం. మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలగు సుప్రసిద్ధ బ్రాహ్మణోత్తములందరూ అమాత్యులతో కూడి రాజపురోహితుడు మునిశ్రేష్ఠుడు అయిన వశిష్ఠ మహర్షి సమక్షమున తమ తమ సూచనలను ఇట్లు వినిపించిరి. అతీతా శర్వరీ దుఃఖం యానో వర్ష శతోపమా అస్మిన్ పంచత్వమాపన్నే పుత్రశోకేన పార్థివే. స్వర్గతశ్చ మహారాజో రామశ్చారణ్యమాశ్రితః లక్ష్మణశ్చాపి తేజస్వీ రామేణైవ గతస్సః. ఉభౌ భరతశత్రుఘ్నౌ కేకయేషు పరంతపౌ పురే రాజగృహే రమ్యే మాతామహనివేశనే. ఈ మహారాజు పుత్రశోకముతో మృతి చెందుట వలన దుఃఖభారముతో మనకు ఈ రాత్రి 100 సంవత్సరముల వలె గడచినది. మహారాజేమో దివికేగెను, శ్రీరాముడు అడవుల పాలాయెను. తేజస్వి అయిన లక్ష్మణుడైతే అన్నయ్యకు శ్రీరాముని అనుసరించెను. శత్రు భయంకరులైన భరత శత్రుఘ్నులు ఇరువురును
కేకయ రాజ్యములోని రాజగృహము అను పేరు గల రమ్యమైన పురవనందలి తాతగారి మాతామోహని ఇంటిలో ఉండిపోయిరి. ఇక్ష్వాకూనామిహాద్యైవ కశ్చిద్రాజా విధీయతాం అరాజకం హినో రాష్ట్రం నా వినాశమవాప్నుయాత్. రాజులేని రాష్ట్రమున అల్ల కల్లోలములు చెలరేగును. అట్లు గాకుండుటకై రాజ్యము సురక్షితముగా ఉండుటకై నేడే ఈ అయోధ్యకు కోసల రాజ్యమునకు ఇక్ష్వాకు వంశజులైన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో ఒకరిని రాజుగా పట్టాభిషిక్తుని గావింపవలెను. నా రాజకే జనపదే విద్యున్మాలి మహాస్వనః అభివర్షతి పర్జన్యో మహీం దివ్యేన వారినా. నా రాజకే జనపదే బీజముష్టిః ప్రకీర్యతే. నా రాజకే పితుః పుత్రో భార్యా వా వర్తతే వశే. నా రాజకే ధనం చాస్తి నాస్తి భార్యాప్యరాజకే. ఇదమత్యాహితం చాన్యాత్ కుతః సత్యమరాజకే. రాజులేని రాజ్యమున మెరుపులతో ఉరుములతో గుడి మేఘములు భూమిపై బాగుగా చాలినంతగా వర్షింపవు. పిడికిళ్లతో విత్తనములను చల్లట జరగదు. వ్యవసాయము దెబ్బతినును. పుత్రులు తండ్రి మాట వినరు. భార్య భర్త మాట పాటింపదు. సంపదలకు రక్షణ ఉండదు. భార్యయు అడ్డు అదుపులు లేకుండా తిరుగుచుండును. దంపతుల అన్యోన్యానురాగము సన్నగిల్లును. మిగుల భయానక పరిస్థితులు ఏర్పడును. సత్యమునకు నిలువ నీడయే ఉండదు. క్రయ విక్రయాదుల యందు నీతి నిజాయితీలుండవు. నా రాజకే జనపదే కారయంతి సభాం నరాః ఉద్యానాని చ రమ్యాని హృష్టాః పుణ్యగృహాని చ. నా రాజకే జనపదే యజ్ఞశీలా ద్విజాతయః సత్రాన్యన్వాసతే దాంతా బ్రాహ్మణాః సంసితవ్రతాః. నా రాజకే జనపదే మహాయజ్ఞేషు యజ్వనః బ్రాహ్మణాః వసుసంపూర్ణా విసృజంత్యాప్త దక్షిణాః. రాజులేని దేశమున ప్రజలు మనసులు నిలకడలేక సభలను సమావేశములను నిర్వహింపరు. వృక్షములను నరికివేయుదురును. భయముతో చక్కని ఉద్యానవనములను పెంచరు. దుర్గ నిర్మాణ భయముతో జనులు సత్రములను దేవమందిరములను నిర్మించుటకు ఉత్సాహము చూపరు. యజ్ఞములను చేయించుటలో శ్రద్ధాశక్తులు గలవారును ఇంద్రియ నిగ్రహము గలవారును వేద పండితులను వ్రతనిష్టాగరిష్ఠులు అయిన ఋత్విజులు విఘ్న భయముచే యజ్ఞముల జోలికే పోరు. ఒకవేళ ధన సంపన్నులైన బ్రాహ్మణోత్తములు ఎవరైనా గొప్ప గొప్ప యజ్ఞములను నిర్వహించినను వారి ఋత్విజులకు తృప్తికరముగా దక్షిణలను ఇయ్యరు. నా రాజకే జనపదే ప్రభూత నటనర్తకాః ఉత్సవాస్తు సమాజాశ్చ వర్ధంతే రాష్ట్రవర్ధనాః. నా రాజకే జనపదే సిద్ధార్థాః వ్యవహారిణః కథాభిరనుదధ్యంతే కథాశీలాః కథాప్రియైః. నా రాజకే జనపదే ఉద్యానాని సమాగతాః సాయాహ్నే క్రీడితుం యాంతి కుమార్యో హేమభూషితాః. రాజులేని రాజ్యమున ప్రజలకు మనోవికాసమును కలిగించుట ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడునట్టి నటన, నాట్యము, నృత్యము, సంగీత సాహిత్యములు మొదలగు లలిత కళలు అడుగంటును. దేవోత్సవములు, తీర్థయాత్రలు మున్నగు సామాజిక కార్యక్రమములు కుంటుపడును. వ్యవహారపు చిక్కులకు న్యాయస్థానములను ఆశ్రయింపగా అచ్చట వారికి న్యాయము జరుగదు. క్రయ విక్రయాదులు న్యాయబద్ధముగా కొనసాగవు. చక్కని హరికథలను, పురాణేతిహాసములకు సంబంధించిన మధుర గాథలను బాగుగా చెప్పగలవారు గాని భక్తి శ్రద్ధలతో విని ఆనందించేవారు గాని ఉండరు. బంగారు ఆభరణములను ధరించిన కన్యలు సాయం సమయముల యందు విహరించుటకై దొంగల భయముల వలన ఉద్యానవనములకు రారు. నా రాజకే జనపదే వాహనైః శీఘ్రగామిభిః నరా నిర్యాంత్యరణ్యాని నారీభిః సహకామినః. నా రాజకే జనపదే ధనవంతః సురక్షితాః సేరతే వివృతద్వారాః కృషిగోరక్ష జీవినః. నా రాజకే జనపదే బద్ధఘంటా విషానినః అతంతి రాజమార్గేషు కుంజరాః షష్ఠిహాయనాః. రాజులేని దేశమున ప్రమాదము సంభవించునను భయముతో రసికులైన పురుషులు వేగముగా సాగిపోవు రథములపై తమ ప్రియురాండ్రతో కూడి వనవిహారములకు వెళ్లరు. దొంగల భయము కారణముగా ధనవంతులు గాని వ్యవసాయము వ్యాపారము వృత్తిగా గల సంపన్నులు గాని సురక్షితముగా జీవింపజాలరు. అంతేగాక వారు రాత్రుల యందు ఇండ్ల తలుపులు తెరచి నిర్భయముగా నిద్రింపలేరు. మెడలలో గంటలు కట్టబడినవి బలిష్టమైన దంతములు గలవి అయిన 60 సంవత్సరముల వయస్సు గల ఏనుగులు కిరాతుల భయముతో రాజమార్గములలో సంచరింపవు. నా రాజకే జనపదే శరాన్ సతత
మత్స్యతాం శ్రూయతే తల నిర్ఘోష ఇశ్వస్త్రానాముపాసనే నారాజకే జనపదే వనిజో దూరగామినః గచ్చంతి క్షేమమధ్వానం బహుపన్య సమాచితాః నారాజకే జనపదే చరత్యే కచరో వసి భావయన్నాత్మనాత్మానం యత్ర సాయం గృహో మునిః. బాణప్రయోగములను అస్త్రవిద్యలను అభ్యసించు సమయమున నిరంతరము శరములను సంధించు వారి యొక్క అరచేతుల సవ్వడులు వినబడవు. రాజ్యమునందలి అల్లకల్లోల పరిస్థితుల కారణముగా విలువిద్యల అభ్యాసములు సక్రమముగా నిరంతరాయముగా కొనసాగవు. వ్యాపార నిమిత్తమై దూర ప్రదేశములకు వెళ్ళడి వర్తకులు పలు విధములైన విక్రయ వస్తువులను తీసుకొని వెళ్ళినప్పుడు దోపిడీ దొంగల కారణముగా వారి ప్రయాణములకు భద్రత కరువగును. ఎవరి తోడుతో పనిలేక ఒంటరిగా సంచరించుతూ సాయంకాలమగుటచో భిక్షను స్వీకరించువాడును ఇంద్రియ నిగ్రహము గలవాడును ఎల్లప్పుడూ పరమాత్మయందే మనస్సు నిలుపుచుండువాడును నిరంతరము పరమాత్మనే స్మరించుచుండువాడును అయిన మునీశ్వరుడు అలజడులు గల దేశమున ఎచ్చటికిని కదలడు. అష్టౌ మాస ఏకాకి యతిశ్చరేత్ అను శృతివచనమును అనుసరించి యతీశ్వరుడు సంవత్సరములో 8 నెలలు సంచరించుచునే ఇండును. అతడు ఒక్కొక్క రాత్రిని ఒక్కొక్క చోట గడుపుచూ తిరుగుచుండును. అతడు సంచరించున్నప్పుడు సాయంకాలం మగుచోట ఆగి అతడి సజ్జనులు సమకూర్చడి భిక్షను స్వీకరించుచు ఆ రాత్రికి అతట ఉండి మరునాడు ఆ ప్రదేశమును వీడి వెళ్ళిపోవచ్చుండును. అందువలననే సాయం గృహో మునిః అని పేర్కొనట జరిగినది. దేశమున కల్లోలములు ఏర్పడినప్పుడు భిక్షను ఏర్పాటు చేసేది వారు ఉండరుగాన అతడు ఎటూ కదలక తన సంచారమునే మానుకొనును. నారాజకే జనపదే యోగక్షేమం ప్రవర్తతే నచాప్యరాజకే సేనా శత్రూన్ విషహతే యుధి నారాజకే జనపదే హృష్టైః పరమవాజిభిః నరాః సంయాంతి సహసా రథైశ్చ పరిమండితాః నారాజకే జనపదే నరాః శాస్త్ర విశారదాః సంవదంతో వతిష్టంతే వనేషూపవనేషు చ. రాజులేని రాజ్యమున అందరి యోగక్షేమములు దెబ్బతినును. కట్టుబాట్లు సడలి క్రమశిక్షణ లోపించుటచే రణరంగమున సైనికులు శత్రువులను జయింపజాలరు. బాగుగా బంగారు నగలను ధరించినప్పుడు పురుషులు సైతము మానసోల్లాసమునకై వినోదమునకై మేలుజాతి గుర్రములపై గాని రథములపై గాని వనవిహారములకై వెళ్ళుటకు సాహసింపరు. శాస్త్రములలో ఆరితేరిన పండితులు శాంతి కొరవడుటచే మున్యాశ్రమ ప్రదేశముల ఎందుగాని ఉపవనముల ఎందుగాని శాస్త్ర చర్చలు చేయరు. అలబ్ధలాభో యోగ లబ్ధస్య పరిపాలనం క్షేమః. అంతవరకును లేని వస్తువులు సంపదలు లభించుట యోగము. ఆ వస్తువులను సంపదను రక్షించుకునుట క్షేమము. పరమాత్మను నమ్ముకొని ఆయనను పరమభక్తితో సేవించిన వారి యోగక్షేమములను ఆ భగవంతుడే వహించుచుండును. యోగక్షేమం వహామ్యహం అని గదా గీతోక్తి. నారాజకే జనపదే మాల్యమోదక దక్షిణాః దేవతాభ్యర్చనార్థాయ కల్ప్యంతే నియతైర్జనైః నారాజకే జనపదే చందనాగరుషితాః రాజపుత్రా విరాజంతే వసంత ఇవ సాఖినః యథా హ్యనుదకా నద్యో యథా వాప్యతృణం వనం అగోపాలా యథా గావః తథా రాష్ట్రమరాజకం. రాజులేని రాష్ట్రమున ఏకాగ్రచిత్తులైన వారు కూడా దేశ వాతావరణము కలుషితమగుటతో దేవతలను ఆరాధించుటకై పూలమాలను పాయసాది నైవేద్యములను కానుకలను సమకూర్పజాలరు. సర్వదా వసంత ఋతువున చిగుళ్లతో పూలతో కనువిందు గావించు వృక్షముల వలె విరాజిల్లెడి రాజకుమారులు దేశ పరిస్థితులు తారుమారగుటచే సంతోషమునకు దూరమై సుగంధ లేపనములను నిరాదరింతురు. రాజులేని రాజ్యము నీరు లేని నదుల వంటిది. చెట్లు చేమలు లేని చెట్లెండిపోయిన వనము వంటిది. గోపాలురు లేని గో సమూహము వంటిది. ధ్వజో రథస్య ప్రజ్ఞానం ధూమో జ్ఞానం విభావసోః తేషాం యోనో ధ్వజో రాజా స దేవత్వమితో గతః నారాజకే జనపదే స్వకం భవతి కస్యచిత్ మత్స్యా ఇవ నరా నిత్యం భక్షయంతి పరస్సరం ఏహి సంభిన్న మర్యాదా నాస్తికాః చిన్న సంశయాః తేపి భావాయ కల్పంతే రాజదండ నిపీడితాః. రథము ఎవరిదో గుర్తించుటకు ధ్వజము సంకేతము. ధూమము అగ్ని ఉనికిని తెలుపును. మనకును ప్రజలకును మన దేశము యొక్క ఔన్నత్యమునకును మహారాజు ప్రతీక. అట్టి మన దశరథ మహారాజ ప్రభు దివంగతుడైనాడు. రాజులేని రాజ్యమున వ్యక్తులకును వారి వస్తువాహనాది వివిధ సంపదలకును రక్షణ కరువగును.
పెద్ద చేపలు చిన్న చేపలను తినివేయినట్లుగా బలవంతులు దుష్టశక్తులు బలహీనులను దోచుకొందురు. ప్రభువు లేని దేశమున ప్రజలు జాతి మర్యాదలను వర్ణాశ్రమ ధర్మములను ఉల్లంఘింతురు. ఇంతవరకును రాజదండనములకు భయపడి ఉండు నాస్తికులు ఈ పరిస్థితిని అదనుగా తీసుకొని శాసన భయము లేక విశృంఖలముగా ప్రవర్తింతురు. యథా దృష్టి శరీరస్య నిత్యమేవ ప్రవర్తతే తథా నరేంద్రో రాష్ట్రస్య ప్రభవః సత్యధర్మయోః. రాజా సత్యంచ ధర్మశ్చ రాజా కులవతాం కులం. రాజా మాతా పితా చేవ రాజా హితకరో నృణాం. యమో వైశ్రవణః శక్రో వరుణశ్చ మహాబలః. విశేష్యంతే నరేంద్రేణ వృత్తేన మహతా తతః. సమస్త ప్రాణులకును దృష్టి నేత్రములను శరీర ప్రమాదములను నివారించుచు రక్షణ కల్పించును. అట్లే రాజు దేశ ప్రజలలో సత్య ప్రవర్తనను ధర్మ మార్గమును నెలకొల్పును, వాటిని పరిరక్షించును. సత్య ధర్మములకు రాజే మూలస్తంభము. అతడే కులాచారములను జాతి ధర్మములను చక్కగా ప్రవర్తిల్లజేయువాడు. ప్రజలకు తల్లిదండ్రుల వలె సర్వహితములను కూర్చువాడు ప్రభువే. సాటిలేని సత్ప్రవర్తన కలిగిన మహారాజు యముని వలె సమర్థి అయి ఎట్టి పక్షపాతము లేక దోషులను దండించును. కుబేరుని రీతిగా ప్రజలకు వివిధ సంపదలను సమకూర్చును. ఇంద్రుని వలె చక్కని పరిపాలనను అందించును. శక్తిశాలి అయిన వరుణుని వలె సదాచార నియమములను పరిరక్షించును. వేయేల రాజు ఆదర్శప్రాయముగా నడుచుకొనుచు ఇంద్ర యమ కుబేర వరుణులను మించిన వాడై ప్రజలకు ఏడుగడ అన్ని విధములుగా అందగా నుండువాడు అగును. అహో తమ ఇవేదం స్యాత్ న ప్రజ్ఞాయేత కించన. రాజా చేన్న భవేల్లోకే విభజన్ సాధ్వసాధుని. ధర్మాధర్మ విచక్షణ కలిగిన రాజు ప్రజలకు మంచి చెడ్డలను విడమరచి చెప్పి వారిని వివేకము గల వారిని చేయును. అట్టి రాజు లేని నాడు ప్రజలు అయోమయ స్థితిలో బడి దిక్కుతోచని వారు అగుదురు. జీవత్యపి మహారాజే తవైవ వచనం వయం. నాతిక్రమా మహే సర్వే వేలాం ప్రాప్యేవ సాగరః. ఓ వశిష్ఠ మహర్షి, మహారాజు గారు జీవించి ఉన్నప్పుడును మేము అందరము సముద్రము చెలియలి కట్టను వలె మీ ఆజ్ఞను అతిక్రమించడి వారము కాము. ఎల్లప్పుడూ మీ ఆజ్ఞనే పాటించుచుండడి వారము. స న సమీక్ష ద్విజవర్యవృత్తం నృపం వినా రాజ్యమరణ్యభూతం. కుమారమిక్ష్వాకు సుతం వదాన్యం త్వమేవ రాజానమిహాభిషించ. ఓ బ్రహ్మర్షి, మీతో మేము ఇంతవరకును విన్నవించుకున్న విషయములను రాజు లేనిచో రాజ్యమున ఏర్పడు అల్లకల్లోల పరిస్థితులను బాగుగా పరిశీలించి ప్రభువు లేని దేశము అడవిగా మారును అను అంశమును దృష్టిలో పెట్టుకొని ఇక్ష్వాకు వంశజులైన దశరథుని సుతులలో ఉదారుడైన వారిని ఈ కోసల దేశమునకు రాజుగా పట్టాభిషిక్తుని గావింపుము అని మార్కండేయుడు మొదలగు ఋషులు వశిష్ఠ మహర్షికి విన్నవించిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తషష్టితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 67వ సర్గము సమాప్తము.